Trigonometric ratios of complementary angles. Okay, so complementary angles అంటే ఏంటి? Very simple. Sum of two angles is 90 degrees. Okay, దాన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఈ ట్రయాంగిల్లో బి 90 కదా, బి 90 కాబట్టి ఏ అండ్ సిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 90 డిగ్రీస్. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఏ అండ్ సిని ఏమంటారు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఏని యాంగిల్గా తీసుకుంటే సి ఏమవుతుంది? 90 మైనస్ ఏ కదా. సో సి దగ్గర నేను వస్తుందంటే 90 మైనస్ ఏ డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఏ, ఫస్ట్ వన్ సైన్ ఏ. సైన్ ఏ రేషియో మనకు తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ, బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో సైన్ ఏ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. నెక్స్ట్ కాస్ ఏ, ఆల్ 6 రేషియోస్ కనుక్కుందాం. కాస్ ఏ, కాస్ ఏ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఏకి అడ్జసెంట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ, కామా tan ఏ, tan ఏ రేషియో ఆపోజిట్ బై అడ్జసెంట్ బీసీ బై ఏబి, బీసీ బై ఏబి. ఓకే, సైన్ కాస్ tan ఓవర్. ఇప్పుడు కాట్, కాట్ ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ, రెసిప్రోకల్ ఆఫ్ tan కదా, అంటే ఏబి బై బీసీ. నెక్స్ట్ సీకెంట్ ఏ, సీకెంట్ ఏ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఏసీ బై ఏబి. నెక్స్ట్ కొసీకెంట్, కొసీకెంట్ ఏ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ సైన్ హైపోటెన్యూస్ ఏసీ బై ఆపోజిట్ సైడ్ బీసీ. మనం సైన్ నుంచి కొసెకండ్ వరకు రేషియోస్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేను 90 మైనస్ ఏ దానికి కూడా కనుక్కుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? సైన్ 90 మైనస్ ఏ, సైన్ 90 మైనస్ ఏ అంటే 90 మైనస్ అంటే ఇది యాంగిల్ కదా. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది, హైపోటెన్యూస్ అనేది బీసీ అవుతుంది, సారీ హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. ఓకే, సో సైన్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. 90 మైనస్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏబి బై ఏసీ. క్లియర్? నెక్స్ట్ కాస్ 90 మైనస్ ఏ, కాస్ 90 మైనస్ ఏ. సో 90 మైనస్ ఏ ఇది కాబట్టి దీనికి అడ్జసెంట్ సైడ్ బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ, కామా tan, tan 90 మైనస్ ఏ. టాన్కి ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి ఏబి బై బీసీ. క్లియర్? ఏబి బై బీసీ, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో మనకి సైన్ కాస్ tan వచ్చింది. సేమ్ కాట్, కాట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు, కాట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan కదా, అంటే ఏమొస్తుంది మనకి? బీసీ బై ఏబి అడ్జసెంట్ బై ఆపోజిట్, కామా సీకెంట్, సీకెంట్ 90 మైనస్ ఏ. సీకెంట్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. సో ఈ రెండు చూసుకోవాలి, ఎందుకంటే 90 మైనస్ ఏ 90 మైనస్ ఏ. హైపోటెన్యూస్ ఏసీ బై బీసీ. ఓకే, కొసీకెంట్, కొసీకెంట్ 90 మైనస్ ఏ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ 90 మైనస్ ఏ, ఏసీ బై ఏబి. ఓకే, ఇంతవరకు క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి దీంట్లో సైన్ ఏ, సైన్ ఏ ఈక్వల్ బీసీ బై ఏసీ. ఇందులో బీసీ బై ఏసీ చూడండి, ఇక్కడ నేను రెడ్ మార్క్తో మార్క్ చేస్తున్నాను. ఈ రెండు చూపించాను. సో ఈ రెండు చూస్తే సైన్ ఏ ఈక్వల్ బీసీ బై ఏసీ, కాస్ 90 మైనస్ ఏ ఈక్వల్ బీసీ బై ఏసీ. ఈ రెండు రేషియోస్ సేమ్ కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉంటాయి. ఓకేనా?
సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఇంకా చెప్పాలంటే ఈ 6 వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. ఈ 6 వాల్యూస్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 1 ఏమనుకుంటే ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, సైన్ ఏ వాల్యూ కాస్ 90 మైనస్ ఏ వాల్యూ సేమ్ ఉన్నాయి కదా. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు, సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఏ రాయొచ్చు. ఇది మనకి ఫస్ట్ ఫార్ములా. కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఫస్ట్ ఫార్ములా ఏంటి, సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఏ. క్లియర్. సో ఇక్కడ నుంచి మీరే చెప్పగలరు. నెక్స్ట్ కాస్ ఏ తీసుకుందాం. కాస్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, ఏబి బై ఏసీ. ఇందులో ఏబి బై ఏసీ ఎక్కడ ఉంది, ఏబి బై ఏసీ సైన్ 90 మైనస్ ఏ. అంటే కాస్ ఏ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ సైన్ కాస్ tan ఏ చూద్దాం. tan ఏ ఈక్వల్ టు బీసీ బై ఏబి. ఇందులో బీసీ బై ఏబి ఎక్కడ ఉంది, కాట్ కదా. సో మనం ఏం రాయొచ్చు, కాట్ 90 మైనస్ ఏ. ఓకే, 1 2 3 అయిపోయి రేషియోస్. ఇంకా 4 5 6 కూడా ఇక్కడ రాద్దాం. 4 5 6. ఇప్పుడు చెప్పండి, సైన్ కాస్ tan అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కాట్ ఏ. కాట్ ఏ ఈక్వల్ టు ఇక్కడ కాట్ ఏ ఏముంది, ఏబి బై బీసీ ఉంది. ఇక్కడ ఏబి బై బీసీ దేనికి ఉందంటే tan కదా. సో మనం ఏం రాయొచ్చు, tan 90 మైనస్ ఏ. ఏవైతే రేషియోస్ ఈక్వల్ ఉన్నాయో ఆ రెండు ఈక్వల్ చేస్తున్నాం, అంతే, సింపుల్, రైట్. నెక్స్ట్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏ మీన్స్ ఏసీ బై ఏబి. సో ఇందులో ఏసీ బై ఏబి దేనికి ఉంది, కొసీకెంట్. సో కొసీకెంట్ 90 మైనస్ ఏ. లాస్ట్ వన్ కొసీకెంట్ ఏ. కొసీకెంట్ ఏసీ బై బీసీ. సో ఏసీ బై బీసీ దేనికి ఉంది, సీకెంట్ 90 మైనస్ ఏ. సో నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్న ఆర్డర్ దీనికోసమే, సైన్ కాస్ tan కాట్ సీకెంట్ కొసీకెంట్. సో ఆ ఆర్డర్ ప్రకారం చూడండి, ఇక్కడ మన ఆర్డర్ ఏంటి, సైన్ కాస్ tan కాట్ సీకెంట్ అండ్ కొసీకెంట్. ఇది మన ఆర్డర్. ఓకే, సో ఇందులో ఫస్ట్ చూడండి, సైన్ అండ్ కాస్. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఏ. కాస్ ఏ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఏ. సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. సైన్ కాస్, అందుకే నేను పక్క పక్కన రాశాను. నెక్స్ట్ tan కాట్. tan 90 tan ఏ కాట్ 90 మైనస్ ఏ. కాట్ ఏ tan 90 మైనస్ ఏ. tan కాట్ అవుతుంది, కాట్ tan అవుతుంది. సో ఈ రెండు పక్క పక్కన రాస్తాను. నెక్స్ట్ సీకెంట్ కొసీకెంట్. సీకెంట్ ఏ ఈక్వల్ టు కొసీకెంట్ 90 మైనస్ ఏ. కొసీకెంట్ ఏ ఈక్వల్ టు సీకెంట్ 90 మైనస్ ఏ. కాబట్టి ఈ రెండు మనం పక్క పక్కన రాసాం. అర్థమైందా. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఇలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే సైడ్ ఉన్నవి తీసుకోవాలి, రెసిప్రోకల్ అయితే ఫస్ట్ లాస్ట్. అంటే రెసిప్రోకల్ అంటే లైక్ మనకి ఎనిమి మనకి ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు కదా. అంటే చూడండి, ఇక్కడ సైన్కి ఎనిమి ఎవరు, కొసీకెంట్. సో లాస్ట్ అన్నమాట, ఫస్ట్ వన్ లాస్ట్ వన్. కాస్ సీకెంట్, tan కాట్. క్లియర్. ఓకే, విల్ డిస్కస్ ప్రాబ్లమ్స్. ఎవాల్యుయేట్ sin 18 బై కాస్ 72. ఫస్ట్ సమ్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 18 72. 18 ప్లస్ 72 90. అంటే ఈ టూ యాంగిల్స్ అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఏ అవుతుంది. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఏ. సో ఇది ఒక ఫార్ములా కాబట్టి దీనికి కావాలంటే మనం ఒక బాక్స్ కొట్టుకోవచ్చు. ఓకే, అదే కాస్ ఏ అనుకోండి, సైన్ 90 మైనస్ ఏ. చాలా సింపుల్, సైన్ కాస్గా రాయాలి, కాస్ సైన్గా రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ 18 ప్లస్ 72 90 కాబట్టి ఈ రెండింటిలో ఇదేందో ఒకదాన్ని మాత్రమే మార్చాలి. ఓకే, సో నేను న్యూమరేటర్ను మార్చుతున్నాను కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇది ఎలా ఉంది, సైన్ ఏ. ఏ అంటే 18. సో సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఏ. సో కాస్ 90 మైనస్ ఏ. ఏ ప్లస్ ఏముంది ఇక్కడ 18 బై డినామినేటర్ ఏమీ మార్చకూడదు, యాజ్ ఇట్ ఈస్ కాస్
72. Clear? Now cos 90 minus 18 ఎంత 72 by cos 72. cos 72 by cos 72 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 1. దట్స్ ఆల్. మీకు ఇంకా కావాలంటే డినామినేటర్ చేంజ్ చేస్తాం. ఆర్ ఇప్పుడు ఫార్ములా ఏంటి? కాస్ని మారుతున్నాం. సో కాస్ ఏ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఏ కదా. ఇది మళ్ళీ ఫార్ములా కార్డ్, దీనికో మళ్ళీ ఒక బాక్స్ కొడదాం. ఇప్పుడు సైన్ 18 సేమ్, న్యూమరేటర్ సేమ్ రాద్దాం, బై డినామినేటర్ కాస్ 72. కాస్ ఏ నథింగ్ బట్ సైన్ 90 మైనస్ 72. సో ఈక్వల్ టు సైన్ 18 బై సైన్ 90 మైనస్ 18 నథింగ్ బట్ 18 ఉంది. 90 మైనస్ 72 18 కదా. సైన్ 18 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 1. మనకి ఎలా చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇక్కడ ఏముంది? కొసీకెంట్ 31 మైనస్ సీకెంట్ 59. ఫస్ట్ మనం ఈ రెండు చూడాలి. 31 ప్లస్ 59 90. అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఈ రెండింటిలో దేన్నో ఒకదాన్ని మాత్రమే మార్చాలి. సో దేన్ని మార్చుదాం? కొసీకెంట్ ఏని మార్చుదాం. ఓకే. సో కొసీకెంట్ ఏ ఈక్వల్ టు ఫార్ములా కొసీకెంట్ ఏ ఈక్వల్ టు కొసీకెంట్ సీకెంట్ సీకెంట్ కొసీకెంట్ సీకెంట్ 90 మైనస్ ఏ. ఓకే, ఇది ఫార్ములా. సో మనకేమవుతున్నప్పుడు కొసీకెంట్ ఏ కాబట్టి కొసీకెంట్ 90 మైనస్ కొసీకెంట్ ఏని మార్చున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే సీకెంట్ 90 మైనస్ 31. ఓకే, మైనస్ secant 59 as it is, secant 59. Now secant 90 minus 31 ఎంత 59 కదా. 59 minus secant 59. Secant 59 minus secant 59 nothing but 0. Like 1 minus 1 equal to 0. So it is 0. Clear? Okay. Now we'll discuss one more problem. Here, if tan A equal to given tan 2A equal to some cot A minus 18 is given. Okay, tan 2A equal to cot A minus 18, find the value of A అంటారు. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ tan 2A కదా. tan 2A అంటే tan A is nothing but cot 90 minus A. సో ఇక్కడ tan A రాయొచ్చు cot 90 minus A. A is nothing but here 2A equal to cot A minus 18. అంటే మనం దీన్ని చేంజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమి మార్చకూడదు. ఓకే, నౌ cot get cancelled. 90 minus 2A equal to A minus 18. సో 2A నటు పంపిద్దాం, 18 తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 19 plus 18 equal to A plus 2A. 90 plus 18 108 equal to 3A. A equal to 108 by 3. ఇక్కడ ఇంటూ 3 కదా, ఇటు వస్తే బై అవుతుంది. 108 by 3 ఎంత? క్యాన్సిల్ చేస్తే 3 3 3 6. సో 36 degrees. ఇదే మనకు ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. A, B, C are the three interior angles of triangle ABC. అయితే prove that sin of B plus C by 2 equal to cos A by 2. సో మనకి ఏమి ఇచ్చారంటే ABC అనేవి ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. కాబట్టి మనకి తెలుసు, ఏంటి తెలుసు? we know that WKT means we know that A plus B plus C equal to 180. Okay, angle sum property. ఏదైనా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఎప్పుడు కూడా 180 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో చూస్తే
బి ప్లస్ సి బై 2 ఉంది కదా, బి ప్లస్ సి ఉంది కాబట్టి మనం ఇక్కడ బి ప్లస్ సి తీసుకుందాం. అంటే ఏని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 180 మైనస్ ఏ. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో దాని ప్రకారం సాల్వ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి ప్లస్ సి బై 2 ఉంది కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని ఓకే డివైడ్ బై 2 చేద్దాం. ఆన్ డివైడింగ్ ద అబోవ్ ఈక్వేషన్ బై 2 అంటే ఈ ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 180 మైనస్ ఏ బై 2. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. అంటే ఏమవుతుందంటే 180 బై 2 మైనస్ ఏ బై 2 కదా. సో నెక్స్ట్ స్టెప్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 180 బై 2 90 మైనస్ ఏ బై 2. నౌ ఆన్ టేకింగ్ సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్స్, sine ratio on both sides. So we are taking sine ratio. Again see here sin of b plus c by 2 ఉంది కాబట్టి మనం sine ratio తీసుకుంటున్నాం. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది sin of b plus c by 2 ఈక్వల్ టు sin of 90 minus a by 2. Okay, now therefore sin of b plus c by 2 equal to sin 90 minus a. Okay, sin 90 minus a is nothing but cos a. Cos a equal to sin 90 minus a కదా. కాబట్టి మనకి ఇక్కడ sin 90 minus a by 2 ఉంది. అంటే లైక్ sin 90 minus a ఫామ్. ఏం రాయొచ్చు cos a. ఇక్కడ ఏంటి a by 2. సో మనకి ఏమొచ్చింది sin of b plus c by 2 equal to cos a by 2 ప్రూవ్ చేస్తాం. హెన్స్ ప్రూవ్డ్ అని ఇక్కడ లాస్ట్లో రాసుకుందాం. హెన్స్ ప్రూవ్డ్. సో ఇదే థర్డ్ ఎక్సర్సైజ్. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.